మండపేట టీడీపీ రా కదలిరా సభలో రాష్ట్ర శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. తోట చాలా తెలివైన వ్యక్తి అని, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందే పసిగట్టి ఆ తరువాత ఆ పార్టీలో చేరుతారన్నారు. ఈసారి ఇలాంటి ఆయారం గాయారం వాళ్లను చేర్చుకోమన్నారు. అరాచకాలు చేయటంలో తోట దిట్ట అన్నారు. గ్రావెల్, ఇసుక తవ్వకాల్లో 500 కోట్లు దోచేశాడన్నారు. ఈ అవినీతిని అంతటినీ కక్కిస్తానని హెచ్చరించారు. ఖబర్దార్ అంటూ విరుచుకుపడ్డారు. జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. కాలేరులో 5గురిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించారని పేర్కొంటూ భవిష్యత్తులో మీకు ఇదే గతి పడుతుందని వైసీపీ నాయకులను ఉద్దేశించి హెచ్చరించారు. మీరు ఒక కేసు పెడితే నేను 100 కేసులు పెట్టించగలనని పేర్కొన్నారు. గత 40 ఏళ్లుగా ప్రశాంతంగా ఉండే మండపేటను చూస్తున్నామన్నారు. ఇప్పటికే ఇక్కడ 3 సార్లు వేగుళ్ల జోగేశ్వరరావును గెలిపించారని, మరోసారి ఆయన్ని గెలిపించి ఇప్పుడు కోల్పోయిన ప్రశాంతతను మరలా తెచ్చుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఈయన చాలా తెలివైనవాడు. ఎంత తెలివైనవాడంటే ఎవరు గెలుస్తారో ముందే వాసన పట్టగలిగే తెలివైనవాడు ఈయన. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటాడు. ఈసారి మాత్రం అలాంటి అయారాం గయారాముల దగ్గర చేర్చాం. అరాచకాలు చేయడంలో దిట్ట ఇతను. ఇక్కడ మీరు చూస్తే ఒక గ్రావెల్లో, ఇసుకలో 500 కోట్లు కొట్టేశాడు ఈ పెద్ద మనిషి. తాతపూడి ర్యాంపులో సయ్యద్ రబ్బానీ 10,68,00,000 అఫీషియల్ గా ఫైన్ వేశారు. ఆయన మండపేట మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్ పెట్టాడు ఈ పెద్ద మనిషి. నేను ఒకటే చెప్తున్నా, తినింది కక్కిస్తాం, వదిలిపెట్టాం. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇంకో పక్కన ఇళ్ల పట్టాల పేరుతో 20 లక్షలు విలువ చేయని భూమిని కొని దాన్ని 50 లక్షల రూపాయలు చేసి మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. అక్రమ మైనింగ్ చేస్తున్నాడు. ఇష్టానుసారంగా రౌడీజం చేస్తున్నాడు. పచ్చని సమాజంలో చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. కాలేరు గ్రామంలో 5గురు దళిత యువకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. రేపు మీ గతిది. ఈ రోజు మీరు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే, ఒకటి చేస్తే 100 కేసులు పెట్టే సత్తా తెలుగుదేశం పార్టీకి, జనసేనకుంది. 2 దళిత సర్పంచులపైన కేసులు పెట్టించాడు. అవి కూడా ఏమీ కావు, ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనసేన, తెలుగుదేశం కార్యకర్తలుగా ఉన్న చాలా మంది దళితుల్ని బెదిరించే పరిస్థితికి వచ్చాడు. వెదురుమూడి గ్రామంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టిన బలిజ కులస్తులను కూడా బెదిరించి 40 మంది పైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. నేను చాలా మందిని చూసా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మండపేట నియోజకవర్గంలో 43 ఏళ్లుగా చూస్తున్నా ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. ఆ రోజు ఆలమూరు గాని, ఈ రోజు మండపేట గాని ప్రశాంతతకు మారు పేరు. దానికి మన ఎమ్మెల్యే 3 సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి. రౌడీజానికి భయపడో, కులమో మతమో రెచ్చగొడితే, ఆ కులానికి గాని ప్రలోభపడితే కులం మనల్ని కాపాడదు. మనల్ని కాపాడే సుపరిపాలన, మనకు కావాల్సిన శాంతి, అదే సమయంలో మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత రామచంద్రాపురంలో చూశాం చెల్లబోయిన చెల్లని కాసు. ఆ మహానుభావుడైతే సాక్షాత్తు ఆ సుబ్బారెడ్డి వస్తే కాళ్ల పైన పడిపోయాడు.
బీసీల ఆత్మగౌరవం ఆయన కాళ్ల ముందర తాకట్టు పెట్టిన పెద్ద మనిషి. ఇప్పుడు నీ కాలం చెల్లింది పొమ్మని ఇక్కడి నుంచి రాజమండ్రికి పంపించారు. రూరల్కి అక్కడ అవుట్. ఈయన గెలిచేది లేదు, పోయేది లేదు. ఆయన మీరు చూస్తే మాటలు ఎక్కువ, పని తక్కువ. అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి. ముమ్మడి